కడప జిల్లాలోని భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ధర్నాకు దిగారు. కమలాపురం నల్లలింగాయపల్లిలోని భారతీయ సిమెంట్స్ కంపెనీ ఎదుట బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానికులకు 75% ఉద్యోగాలు ఇస్తామని, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కడప జిల్లాలోని భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ధర్నాకు దిగారు. కమలాపురం నల్లలింగాయపల్లిలోని భారతీయ సిమెంట్స్ కంపెనీ ఎదుట బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానికులకు 75% ఉద్యోగాలు ఇస్తామని, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అలాగే మాకు ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగం ఇంతవరకు నెరవేర్చలేదు. అలాగే మా జీతాలు కూడా సరిగ్గా లేవు సార్. మా జీతాల వేతనం వచ్చేసి వేజ్ బోర్డు ప్రకారం కూడా మాకు స్టార్టింగ్ నుంచి లేవు. మా డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 2019లో జాయిన్ అయితే మా జీతం 9,500 రూపాయలతో పనిచేసినాం. అలాగే డిపాజిట్లు అమౌంట్లు పెట్టి కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరు 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అట్లా డిపార్ట్మెంట్ చేసుకుంటారు సార్. అలాగే బయటి వాళ్ళకు వచ్చేసి డిపార్ట్మెంట్ అమౌంట్ లేకుండా కూడా వాళ్ళకి బయటి వాళ్ళకు కనీస వేతనాలు కాదు సార్. వాళ్ళకు సగునైన మినిమం వేజ్ అట్లాంటి 25 అబోవ్నే వాళ్ళు డేట్ ఆఫ్ జాయిన్ చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. లోకల్ వారికి మటుకు మీకు మటుకు 12,500, 9,500 మటుకు కేటాయించి లోకల్ వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు సార్. 2008లో భూములు ఇచ్చేటప్పుడు భార్గవరెడ్డి ఊళ్ళోకి వచ్చి ప్రతి ఒక్కరికి భూములు పోయిన వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు మాది ఇరిగేషన్ భూమి. ఇరిగేషన్ భూమికి 2 డబ్బులు ఇస్తామన్నారు. మా ఇరిగేషన్ డబ్బులు కనుక ఇవ్వడం లేదు. ఏమన్నంటే కనుక ఎకరాగా ఆ రోజు 1.5 డబ్బులు ఇచ్చినారు. మళ్ళీ 2 లక్షలతో ఇచ్చారు. 3.5 లక్షలు ఇచ్చినప్పుడు మా డబ్బులు మాకు ఇరిగేషన్కు డబ్బులు ఎక్స్ట్రా అడిగితే కనుక పలకడం లేదు. 2 సార్లు ధర్నాల్లో కనుక ఇదే అడిగాక ఎప్పుడు నీళ్ళ ఇరిగేషన్ కింద ఏమి చెప్పడం లేదు. మా ఇరిగేషన్ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నాం. మా పిల్లలు కనుక జాబ్ చేస్తున్నాడు. ఏదన్నా గట్టిగా మాట్లాడితే మా కొడుకు రఘునాథ్ రెడ్డి ఆ ఇబ్బంది ఏదన్నా ముందు 10 మందికి మంచి చేయాలని పోతే ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళకి ఇష్టాశానంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా, బయట వాళ్ళకి ఇచ్చుకుంటా, భూములు పోయిన కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకుంటా మరి ఇక్కడికైతే అన్యాయం జరిగింది. ఈ అన్యాయం పైన మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు, అప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా ధర్నా చేసినాం. ఆ రోజు ధర్నా చేసిన రోజులు కూడా మేమైతే గ్యారంటీగా భూములు ప్రతి ఒక్క రైతుకు ఇస్తామని చెప్పినారు. అయినా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమో బయట ఏమో 70% మేము లోకల్ వాళ్ళకే ఇస్తామని ముందు అక్కడ ఆయన హయాంలో అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు చెప్పినాడు. అయితే ఆయన సొంత ఫ్యాక్టరీలో అయితే ఈ రోజుకి ఇచ్చేదానికైతే ఎక్కడ సుముఖం లేక ఆయనకి ఇష్టాచనగా వాళ్ళ మనసుకు ఇచ్చుకొని ఇక్కడ ముద్ర వేసేది తెలుగుదేశం వాళ్ళని వాళ్ళని పక్కన నెట్టడం జరుగుతుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాధితులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగినట్లు తెలుస్తా ఉంది కదా, ఏమంటారు, ఏంటి అప్డేట్స్? నవీన్, కడప జిల్లా కన్నాపురం దగ్గర ఉన్న భారతీయ సిమెంట్స్ దగ్గర బాధితులందరూ ఈ రోజు ధర్నాకు దిగడం జరిగింది. సో ఆ రోజు భారతీయ సిమెంట్ యాజమాన్యం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పడం జరిగింది. ఆ రోజు భారతీయ సిమెంట్ యాజమాన్యం తర్వాత ఇచ్చిన హామీలు ఏంటంటే స్థానికులు 75 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, ఆ సమీప గ్రామాల అభివృద్ధి కావచ్చు, టోటల్ గా మీకు ఇచ్చే నిబంధనల ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డితో పాటు ఆ తర్వాత ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో కూడా సమస్యలపైన ధర్నా చేసినప్పుడు స్వయంగా యాజమాన్యం తరఫున జగన్ రెడ్డి హామీలు జరిగిందని, జగన్ రెడ్డి ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ ఈ రోజు అమలు కాలేదని చెప్పి ధర్నాకు దిగడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉద్యోగాల కోటాలో 70% కాదు, కొంత శాతం కూడా అమలు చేయలేదని, అందులో ఆ ఇచ్చిన వారికి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ చేయడం జరిగింది. అయితే అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తారని, తర్వాత ఆ గ్రామాలు దగ్గరున్న గ్రామాలు ఏ ఒక్క గ్రామం అభివృద్ధి చేయలేదని, అలాగే కాలుష్య కోరల్లో చిక్కుని అనారోగ్యానికి గురవుతున్నారు సమీప గ్రామస్తులందరూ కూడా, ఆ కాలుష్యాన్ని కూడా అమలు చేయలేదని, ఆ కాలుష్యాన్ని నిబంధనల మేరకు అది కూడా చర్యలు చేపట్టలేదని యాజమాన్యం. సో ఇవన్నిటి కూడా ఏ ఒక్కటి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి గతంలో ఉద్యమాలు చేశారు. ఈ రోజు మళ్ళీ ధర్నాకు దిగడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డి మేము అప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఆయన కూడా
ఏ ఒక్కటి అమలు చేయలేదని ఇప్పటికైనా కూడా ఇచ్చిన హామీలు కొంతమేరైనా అమలు చేయాలని చెప్పి ఆ స్థానికులు సమీప గ్రామస్తులు ఈ రోజు ధర్నాకు దిగడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.